తిథి అన్నారు కదా, ఆ తిథి అనేది ఇప్పుడు ఈ ఇన్ని హవర్స్ అన్నట్టు ఉండదు. అవును. ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. Yes. మరి దాన్ని Correct. ఎలా మేము క్యాలిక్యులేట్ చేసుకొని అరే ఇది ఈ రోజు వస్తుంది అని ఎట్లా చెప్పగలుగుతాం? ఇది కూడా మనకు అవకాశం ఉంది తల్లి. అందుకే నేను మొట్టమొదట మాట్లాడిన దాంట్లో ఉదయాత్ ఉదయవారం, సన్ రైజ్ టు సన్ రైజ్. సన్ రైజ్ కాలంలో ఏదైతే తిథి ఉందో అదే మనకు ఆ రోజంతా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక 5 చెప్పారు మీరు, లైక్ సూర్యమానం, చంద్రమానం అని. ఇప్పుడు Yes. ఇండియాలోనే ఒక 5 పాటిస్తున్నప్పుడు ఇప్పుడు మనకంటూ ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఏది పాటించాలి అనేది తెలీదు. సో మళ్ళీ ఎట్లా? ఇక్కడ కూడా క్లారిటీ మనకు మన వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చారమ్మా. సనాతన ధర్మంలో ఏ రోజు కన్ఫ్యూజన్ లేదు తల్లి. మనకు ఇటువైపు ఉన్న ప్రాంతంలో అందరూ చంద్రమానాన్ని పాటిస్తారు. చంద్రమానం అంటే చంద్రుడిని బేస్ చేసుకొని మనకు ఈ పరిస్థితులంతా ఈ గ్రహానుకూలంగా ఇవన్నీ తీసుకొస్తారు. తమిళనాడు వెళ్ళినప్పుడు వాళ్ళు, మీరు నేను తమిళ వాళ్ళం కాదు. మీరు తమిళ వాళ్ళ కాదు కదమ్మా. తమిళ వాళ్ళు అయినప్పుడు వాళ్ళు సూర్యుని ఆధారం చేసుకొని పాటిస్తారు. ఈ కాశీ వైపు వెళ్ళారనుకోండి, బార్హస్పత్యమానం అంటారు. బృహస్పతి అనే గురువుని తీసుకొని వాళ్ళు గురువు దాన్ని బట్టి పట్టుకొని ఉంటుంది. చూస్తారు. వాళ్ళకు మనకు వాళ్ళ పద్ధతి వాళ్ళది. మనం ఏది చూస్తున్నాం, చంద్రుడు ఆధారంగా ఆ సందర్భంలో ఏ తుదింది సూర్యోదయానికి, దాన్ని బట్టే మనం తీసుకుంటాం తల్లి. ఈ బిజీ వరల్డ్ అలాంటివన్నీ చూసుకోలేం కదా. అందుకే ఈజీ అనండి, చాలా ఈజీ.